Praise the Lord. Today, July 18th, Saturday 2026. జూలై 18వ తారీఖు శనివారం. దేవుని వాగ్దానం, గాడ్ ప్రామిస్. 1 Corinthians chapter 2:15. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. ఇది పొంగే పాలు పొయ్యి పాలు, చెరపకురా చెడేవు. వాడు రాధా మనోహర్ దాస్కి ఇంకా వ్యాధి. వాడు భారతదేశంలో నెంబర్ 1 బెగ్గర్. పీతలాగా బలిశాడు. వాడు ఇంకా మానలా. జీసస్ చున్నీ వేసుకున్నాడని రకరకాల కామెంట్లు చేస్తుంటాడు బాడకో. అదేవిధంగా ఈరోజు శనివారం 18వ తారీఖు ఇంకొక వీడియో చూశాను. అదేంటంటే వాడెవడో హరిదాస్ హరికథలు చెప్పుకునేవాడు. మెడలో దండ వేసుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు. వాడంటాడు, మీకోసమే ప్రభు మరణించాడు అని అంటుంటారు, మా కోసం పరమశివుడు విషం తాగాడు బ్రతికాడు అని. వాడి బొంద. వాడికి ఎంత నాలెడ్జ్ ఉందో అందరికీ తెలిసిందే. నిజమే, హాలాహలాన్ని మింగాడు, అందుకే గరళకంఠుడయ్యాడు అనేది నాకు తెలుసు. అయితే వాడి బుద్ధిహీనతకి నేను కౌంటర్ ఇస్తున్నా. యేసు మరణించలా, మరణాన్ని జయించి పునరుత్థానుడయ్యాడు. ఆయన మృత్యుంజయుడు. ఒరే హరిదాసు వినరా, భస్మాసురుడి దెబ్బకి పరుగులంకించుకుని ఒక ఆడదాన్ని ఆశ్రయించాడు కాపాడమని. తనకు పుట్టని పిల్లోడిని శూలంతో చంపేశాడు. తర్వాత అది పార్వతికి పుట్టిన పిల్లోడని తెలిసి మళ్ళీ దేవుడైతే ఆ తల అతికిచ్చలేక చేతకాక ఒక ఏనుగు తల అతికిచ్చాడు. దేవుడు అంటున్నావు, దేవుళ్ళ మహిమలు ఉండాలి. ఆయనకి మదపిచ్చితో ఏం చేశాడు? 2 భార్యలు ఉన్నారు కదా. మరో దేవుడు స్త్రీ రూపంలో ఉంటే అతనితో సంభోగించాడు. ఫలితంగా ఇంకొక ఆయన పుట్టాడు. ఆయన కూడా దేవుడంట. ఒరే హరిదాసు, హిందువులందరినీ కించపరచాలనేది నా ఉద్దేశం కాదు. నా దేవుడు సజీవుడు. నా దేవుడు మచ్చ ముడత డాగు లేని దేవుడు. నీ దేవుడు నువ్వు పేర్కొన్నావే విషం తాగి బతికాడని, ఆ దేవుడికి మదమాశ్చర్యాలు ఎక్కువ. అది తెలియచేయటానికి ఈ చిన్న వీడియో పెట్టాను. అన్నట్టు రాజా ఇంటి ఎదురుగా నిన్నటి నుండి ఉంచిన ఆ డెడ్ బాడీ నరసమ్మ గారి ఇవాళ సమాధి చేయటానికి తీసుకెళ్ళారు. ఆ ఇంట్లో వద్దు మొర్రో అని వాళ్ళకి చెప్పాను. అద్దెగా ఎవరు దిగరు అని. వాళ్ళేమో అందులోనే దిగారు. సరే, ఏది ఏమైనా కానీ ఆ ఇంటికి వెళ్ళోళ్ళకంటే అద్దె డబ్బు కావాలి, కానీ ఎవరు ఎలా పోతే మాకేం అన్నట్టు ఉండే కఠినాత్మలు అన్నమాట. 2 రోజులండి. పొద్దున్నే శుభమాని భార్య పిల్లలు పొట్ట చేతితో పట్టుకొని బయటికి వెళ్తారు. ఆ డెడ్ బాడీని దాటుకుంటూ వెళ్ళాలి. ఈరోజు మట్టి చేశారు. అంటే అది శవాలకి వేదిక అన్నమాట. ఎవరో ఆ 3 సందుల్లో చనిపోయినా కూడా అక్కడే అది ఫ్రీజర్లో పెట్టి వాళ్ళు చేస్తుంటారు. సరే, ఆ హరిదాస్కి కౌంటర్ ఇవ్వటానికి ఈ వీడియో పెట్టాను. వాడు అన్నాడు కదా విషం తాగి బతికాడనేసి వాళ్ళ దేవుడు. నా దేవుడు ఏమో జనం కోసం ప్రాణం ఇచ్చాడంటే వాడు ఒప్పుకోలేదు. నేను కూడా ఒప్పుకోను. వాళ్ళ దేవుడు కేవలం ప్రాణభయంతో భస్మాసురుడి దెబ్బకి పరిగెత్తికెళ్ళి ఆడదాన్ని ఆశ్రయించాడు. అది దేవుడి లక్షణమా? మళ్ళీ చూడండి, నేను మాట్లాడినవన్నీ వస్తుంది. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.